వినాయకుని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక ప్రత్యేకం. అన్ని దేవుళ్ళ కంటే కూడా వినాయకుడిని మనం చాలా ప్రత్యేకంగా సాంప్రదాయానికి ఈ యొక్క స్వామిని మనం పూజిస్తూ ఉంటాం. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇప్పుడు పల్లెటూళ్ళల్లోనూ చిన్న చిన్న నగరాల్లోనూ మహానగరాల్లోనూ వినాయక చవితి విగ్రహాలు వీధి వీధిన ప్రతిష్ఠించి పూజలు జరిపి పెద్ద ఎత్తున ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఎంతో ఘనంగా స్వామివారిని తీసుకువెళ్ళి ప్రత్యేకంగా స్వామిని పూజిస్తూ ఉంటాం. అలాగే శుభకార్యానికైనా సరే ముందు గణపతికి బియ్యం కట్టందే మనం ఏ పని కూడా చెయ్యము. ముందుగా మనం గణపతికి బియ్యం కట్టే దగ్గర నుంచి శుభలేఖల్లో విఘ్నేశ్వరుడి ఫోటో దగ్గర నుంచి ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం కల్పిస్తూ ఉంటాం. వినాయకుడిని చిత్రాన్ని గీయడానికి చిత్రకారులు ఎన్నో మెలకువలు విధానాలు రూపొందిస్తూ ఉంటారు. 1-2 చిన్న గీతల నుంచి క్లిష్టమైన డిజైన్ల వరకు ఎన్నో విధాలుగా వినాయకుడిని చిత్రీకరిస్తూ ఉంటారు. ఎక్కువగా మనకి వినాయకుడు ఓంకార ఆకృతిలో మనం చిత్రించడం చూస్తూ ఉంటాం. ఇక మెయిన్ ఏంటంటే వినాయకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే వినాయకుడి పూజలో మనము వాడేటటువంటి పత్రాలు. ఈ పత్రాలు 21 పత్రాలు అయితే ఏంటి, 108 పత్రాలు. ఇవన్నీ కూడా మనకి మన యొక్క ఆరోగ్యానికి ఆయుర్వేదంలో వాడేటటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలు. అలాగే మనం ప్రత్యేకించి చెప్పుకోవాలంటే వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పళ్ళు నైవేద్యంగా పెడతారు. అంటే ఈయనకి మిగిలిన దేవుళ్ళకి ఏంటంటే మిగిలిన దేవుడికి ప్రత్యేక నైవేద్యాలు పులిహార అయితే ఏంటి, పరమాన్నం అయితే ఏంటి, మనం గారెలు, బూరెలు ఇలా చేసుకుంటాం. కానీ విఘ్నేశ్వరుడికి మాత్రం ప్రత్యేకంగా ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పండ్లు ఎక్కువగా నైవేద్యం పెడతాం. ఇవన్నీ ఏంటంటే నాగరికత పెరగక ముందు నుంచి, అంటే ఇప్పుడు మనం వెరైటీ వంటలు ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. కానీ ఆ కాలం నుంచే స్వామికి ఈ యొక్క పదార్థాలతో చేయడం అనేది ఆ కాలం నుంచి వస్తున్నటువంటి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వినాయకుడి పండగ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి పండగ, ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతోటి మనము చేసుకుంటూ ఉంటాం. మరి విన్నారు కదండి, వినాయకుడు అంటే మనకి ఇంత ప్రత్యేకంగా ఆయన యొక్క పూజలు జరుగుతూ ఉంటాయి.